చూడండి ఎంత దరిద్రంగా అయిందో. వీడియోలో యాక్చువల్లీ సరిగ్గా కనిపించట్లేదు అన్న. ఈ వర్షం కారణంగా బాగా మట్టి బురద అంత లోపల కూడా వెళ్ళిపోయింది. చూపిస్తాను లోపల కూడా. గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, మన కార్కి 4th సర్వీస్ ఇంకా ఏమైంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు 3 సర్వీసులు అయ్యాయి మన కార్కి. ఆ 3 సర్వీసులు కూడా ఫ్రీ అనమాట. ఫ్రీ సర్వీస్ ఇస్తారు టాటా మోటార్స్ వాళ్ళు. సో యాక్చువల్లీ ఫ్రీ సర్వీస్లో ఏంటంటే మనకి జస్ట్ లేబర్ ఛార్జ్ అనేది పడదు అంతే. మిగతా మనకి ఇంజిన్ ఆయిల్ కానీ లేదా బ్రేక్ ఆయిల్ కానీ ఏదైనా సరే ఒకటి పడితే దానికి మనం పే చేసుకుంటుంటుంది. సో ఇప్పుడు 4th సర్వీస్ అనమాట. ఇప్పుడు మనకి లేబర్ ఛార్జ్ కూడా పడింది. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ మైనర్ సర్వీస్ కాబట్టి బిల్ అయితే మనకి 939 రూపీస్ అని యాప్లో చూపిస్తుంది. యాప్లో మనకి అప్రాక్సిమేట్గా డీటెయిల్స్ అయితే చూపిస్తాడు అనమాట. సో యాక్చువల్లీ ఈ సర్వీస్ అప్పుడు ఎంత బిల్ అవుతుంది ఏంటి అనేది. సో అలా చూస్తే 939 రూపీస్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మేము మన దసరా, యాక్చువల్లీ ఇది ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ వచ్చి September 29th. సో యాక్చువల్లీ నిన్న 28th మేము ఒక టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో అసలు రూటే ఉండదు, అసలు రోడ్డు ఉండదు. సగం 50% రోడ్డు ఉంటుంది, 50% మొత్తం ఆఫ్ రోడింగ్ కండిషన్ అనమాట. సో దానివల్ల కార్ చాలా 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 దరిద్రంగా తయారైంది. ఒకసారి చూపిస్తాను కార్ కండిషన్ ఏంటి అనేది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, నేను ఈరోజు యాక్చువల్లీ సర్వీసింగ్కి ఇవ్వాలనుకోలేదు. ఒకటి దసరా వస్తుంది, సో ఎలా నేను కార్ వాష్ చేయాలి కాబట్టి సర్వీసింగ్కి ఇచ్చేస్తే 2 పనులు అయిపోతాయి కదా అని చెప్పి నేను సర్వీసింగ్ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కార్ కండిషన్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందనేది. ఇప్పుడు ప్రెసెంట్ నేను కార్ అయితే యాక్చువల్లీ లోపల ఉండేది. యాక్చువల్లీ లోపల నుంచి నేను బయటకు తీసుకొచ్చి పెట్టాను అనమాట, వీడియో తీస్తున్నానని చెప్పి. సో కార్ కండిషన్ చూడండి ఎంత దరిద్రంగా అయిందో. వీడియోలో యాక్చువల్లీ సరిగ్గా కనిపించట్లేదు అనమాట. బయట ఇంకా చాలా ఘోరంగా ఉంది కండిషన్ అయితే. సో దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ధూళి లాంటిది ఏం లేదు కానీ అంత బురద అనమాట ఇది అంతా. మనకి ఫ్రంట్ సైడ్ కూడా బాగా బురదగా అయిపోయింది. కింద బాడీ అయితే, కింద అండర్ బాడీ కూడా బురద అయిపోయింది. సో మనం క్లీన్ చేయలేము. యాక్చువల్లీ మన ఇంట్లో వాష్ చేస్తే అండర్ బాడీ క్లీన్ అవ్వదు కదా. సో ఇప్పుడు మనం షోరూమ్కి అయితే ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దగ్గర షోరూమ్ ఉంది. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఏంటి, ఎంత అవుతుంది ఏంటి, ఎంతసేపట్లో ఇస్తారు ఏంటి అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం. చూడండి ఇటు సైడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంది బురద. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ క్యాప్ టాటా లోగో ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ ఈ క్యాప్ ఒకటి పడిపోయింది, అదొకటి వేయించాలి. చూడండి వెనక్ వీల్ చూపిస్తాను యాక్చువల్లీ, అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏంటి పడిపోయింది అనేది. ఇదిగోండి ఇక్కడ ఈ టాటా లోగో ఉంది కదా, ఇది ఆ క్యాప్ అనేది ముందుకి లేదనమాట ఫ్రంట్ వీల్కి. సో అదొక్కటే వేయించాలి. ఈ వర్షం కారణంగా బాగా మట్టి బురద అంత లోపల కూడా వెళ్ళిపోయింది. చూపిస్తాను లోపల కూడా. చూసారా ఎంత దరిద్రంగా ఉందో లోపల. ఇదంతా క్లీన్ చేయించాలి ఇప్పుడు. మార్నింగ్ కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అవుతుంది. సో ఇప్పుడు 4:30కి అలా కాల్ చేశారు నాకు, కార్ రెడీ అయిపోయింది సార్ వచ్చి తీసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాము. మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్లీ అటు సైడ్ వెళ్ళే ఆటోలు ఎక్కాలంటే మనం మెయిన్ రోడ్కి వెళ్తే అవ్వదు, కొంచెం నడిచి బ్యాక్ సైడ్కి రావాలన్నమాట. సో అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. సో ఇప్పుడు ఆటో ఎక్కి మనం షోరూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు కార్ అయితే నేను ఇంటికి తీసుకొచ్చేసాను. మనకు బిల్ వచ్చేసి 939 రూపీస్ అయింది. యాక్చువల్లీ ఇది మైనర్ సర్వీస్ కదా, ఇంజిన్ ఆయిల్ చేంజ్ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ లేబర్ ఛార్జ్ మాత్రమే వేస్తాడు. ఓన్లీ లేబర్ ఛార్జ్ మాత్రమే యాడ్ అయ్యిద్ది, అది కూడా 939 రూపీస్ అనమాట. సో సర్వీసింగ్ అయిన తర్వాత మన కార్ లుక్ ఎలా వచ్చింది. యాక్చువల్లీ కొత్త కార్లో అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ ఒక ఈ పెట్రోల్ స్టిక్కర్ ఒకటి లేదని చెప్పి సర్వీస్ సెంటర్ పక్కన షోరూమ్కి వెళ్ళి అడిగా. యాక్చువల్లీ పెట్రోల్ స్టిక్కర్, ఈ స్టిక్కర్లు ఏదో వేయించడానికి అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ చూసి అడిగారు అనమాట, సెరామిక్ ఏమైనా చేయించారా సార్ వెహికల్కి అని. లేదు నేను ఏం చేయించలేదు, బండి ఎలా వచ్చిందో అలానే ఉంది షోరూమ్ నుంచి. దాని తర్వాత నేను దీని గురించి ₹1 కూడా స్పెండ్ చేయలేదు, షైనింగ్ కోసం వాటి కోసం అని చెప్పి. అంటే సరే సార్ బాగుంది, షైన్ అవుతుంది బాగా అన్ని కార్స్ కంటే అని చెప్పాడు అనమాట.
ఇదంతా బురద ఉండేది ముందు మీరు చూసుంటే వీడియోలోని. అండ్ ఈ లోగో ఒకటి వేయమని చెప్పాను వాళ్ళకి. ఈ లోగో వాళ్ళ దగ్గర లేదంట. మొత్తం సెట్, ఈ సెట్ అంతా వస్తుంది సార్, అది వేయించేటప్పుడు మనకి మనీ వేస్ట్ కదా, ఇది సపరేట్గా పార్ట్ ఆర్డర్ పెట్టాను, సో అది వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తా, మీరు అప్పుడు వేసుకోండి అని చెప్పారు. ఇక్కడ టాటా లోగో ఉంటుంది జస్ట్. ఇంటీరియర్ కూడా క్లీన్ చేశారు బాగానే. ఇంటీరియర్ కూడా నీట్గానే క్లీన్ చేశారు.